చేతుల కంటిన ఉల్లిపాయల వాసన పోవాలంటే చేతులకు బేకింగ్ పౌడరు రాసి కొంచెం సేపు ఆగి కడిగేసుకోవాలి. రవ్వకు బాగా పురుగు పడితే దాన్ని పల్చటి గుడ్డ మీద ఆరబోసి ఓ అరగంట ఆగి రవ్వను వేరే పాత్రలోకి తీయాలి. పురుగులు అడుగున గుడ్డకు అంటుకుని ఉండిపోతాయి. చేపలను పాలతో గాని వెనిగర్తో గాని కడిగితే నీచు వాసన పోతుంది. కొబ్బరి చిప్పలను ఉప్పునీటిలో ముంచి ఫ్రిడ్జ్లో ఉంచితే కొద్ది రోజులు తాజాగా ఉంటాయి. చపాతీలు చేసేటప్పుడు గోధుమ పిండిలో 2 స్పూన్లు మజ్జిగ కలిపితే చపాతీలు మెత్తగా ఉంటాయి. పచ్చడి సీసా అడుగున పైన కొద్దిగా ఉప్పు రాస్తే ఫంగస్ ఏర్పడదు. గోరింటాకు పెట్టుకునే ముందు నిమ్మరసం చేతులకు రాస్తే చక్కగా పండుతుంది. జుట్టు నెరుస్తుంటే 2 స్పూన్లు అల్లం రసము తేనె కలిపి సేవిస్తే నెరవడం తగ్గుతుంది. పండ్లు గారపెట్టినట్లుంటే ఉప్పులో కొద్దిగా బేకింగ్ పౌడర్ కలిపి రోజుకు 3 సార్లు పండ్లు తోమితే గార వదిలిపోతుంది. వెల్లుల్లిపాయల పొట్టును పారేయకుండా కాల్చి ఆ పొడిని ఆలివ్ నూనెలో కలిపి తలకు రాసుకుంటే జుట్టు అందంగా పెరుగుతుంది. కుంకుడు ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేస్తే తలలోపలి వాతపు లక్షణాలు, తలనొప్పి మాయమవుతాయి. సాంబారు చేసేటప్పుడు సాంబారు పొడితో పాటు 2 లవంగాలు, యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క నూరి వేస్తే మంచి రుచి వస్తుంది. తాజా కరివేపాకు రెమ్మలను ఒక గ్లాసులో నీళ్లు పోసి పెడితే వాసన పోకుండా వాడిపోకుండా ఉంటుంది. బేకింగ్ సోడా కలిపిన నీటిని గదిలోని గచ్చు మీద పోసి పావుగంట ఆగి శుభ్రం చేస్తే తళతళ మెరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.